శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఇప్పటి దర్శకులు ఏడాదికి ఒక సినిమా తీస్తే మహా ఎక్కువ. ఇంకొందరైతే ఒక్క సినిమా కోసం 2-3 ఏళ్ల సమయం కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ పాతతరం దర్శకులు అలా కాదు. ఏ మాత్రం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ రోజుల్లోనే వరుస పెట్టి సినిమాలు తీశారు. హిట్ల మీద హిట్లు కొట్టారు. అంతేనా, ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా సత్తా చాటారు. ఇలాంటి వారిలో కమ్మ దర్శకుల రికార్డు మరీ ప్రత్యేకం. ఆ రోజుల్లో భారీ తారాగణంతో హిట్లు కొట్టిన దర్శకులు ఉన్నారు. కథనే హీరోగా చూపించి మ్యాజిక్ చేసిన డైరెక్టర్లు ఉన్నారు. ఏ యాంగిల్లో సినిమా తీసినా హిట్ పక్కా. అలాంటి మరికొందరు కమ్మ దర్శకుల గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వారందించిన హిట్ సినిమాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇలాంటి కమ్మ దర్శకుల్లో తాతినేని రామారావు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈయన తెలుగుతో పాటు హిందీలోనూ అద్భుత సినిమాలను అందించారు. నట సార్వభౌమ ఎన్టీ రామారావు నటించిన యమగోళ చిత్రానికి ఈయనే దర్శకుడు. అప్పట్లో ఆ సినిమా ఎంత విజయవంతమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు, ఎన్టీఆర్ ను ఒక కొత్త యాంగిల్లో ప్రేక్షకుల ముందు ప్రెజెంట్ చేశారు తాతినేని రామారావు. అప్పటి సమకాలీన రాజకీయాలపై సినిమాలో వేసిన వ్యంగ్యాస్త్రాలను కూడా ప్రేక్షకులు చాలా ఆస్వాదించారు. ఈయన 1938 నవంబర్ 10న కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో జన్మించారు. టి రామారావుగా ప్రసిద్ధి చెందిన ఈయన 65 సినిమాలను డైరెక్ట్ చేశారు. వీటిలో తెలుగు కంటే హిందీ సినిమాలే ఎక్కువగా ఉండడం విశేషం. తెలుగులో కులగోత్రాలు, నవరాత్రి, బ్రహ్మచారి, జీవన తరంగాలు, న్యాయానికి శిక్ష, అగ్నికెరటాలు లాంటి సినిమాలను తీశారు. హిందీలో కూడా ఎన్నో హిట్స్ అందించారు టి రామారావు. తెలుగులో హిట్ అయిన యమగోళ సినిమాను హిందీలో కూడా తీశారు. జితేంద్ర, జయప్రద హీరోయిన్స్ గా లోక్ పరలోక్ పేరుతో తెరకెక్కించారు. ఇది మంచి పేరు తెచ్చిపెట్టింది. జీవన్ ధార, అంధా కానూన్, ఖత్రోం కి ఖిలాడి, ప్రతీకార్, హత్కడి, బేటీ నంబర్ 1 లాంటి సినిమాలు రామారావుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక మరో కమ్మ డైరెక్టర్ తాతినేని ప్రసాద్. ఈయన ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాష్ రావు కుమారుడు. 1952 మార్చి 21న విజయవాడలో జన్మించారు. తాతినేని ప్రసాద్ అనే కంటే టిఎల్వి ప్రసాద్ అంటే ఈయనందరూ గుర్తుపడతారు. తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ, మరాఠీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించి మంచి పేరు సంపాదించారు ప్రసాద్. ఒక్క హీరోతో 8 ఏళ్లలో 30 సినిమాలు తీసిన రికార్డు ప్రసాద్ సొంతం. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. 1992లో మిథున్ చక్రవర్తి హీరోగా జనతా కి అదాలత్ అనే సినిమా తీసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో మిథున్ చక్రవర్తితో 8 ఏళ్ల వ్యవధిలో 30 సినిమాలు తీసి రికార్డు సృష్టించారు ప్రసాద్. అందులో 25 సినిమాలు సూపర్ డూపర్ హిట్టే. ఇక తెలుగులో కూడా ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు వంటి నటులతో పనిచేశారు. కుడి ఎడమైతే ఛాలెంజ్ రాముడు, టింగురంగడు, ఇల్లాలే దేవత, ఆత్మబలం లాంటి సినిమాలను అందించారు. అప్పట్లో బాలీవుడ్ లో ఒక్క సినిమా రిలీజ్ కావడానికి 2-3 ఏళ్ల సమయం పట్టేదట. కానీ ప్రసాద్ డైరెక్ట్ చేసిన సినిమాలు కేవలం 6 నెలల్లో రిలీజ్ అయిపోయేవి, హిట్ కొట్టేవి. ఈ స్పీడ్ చాలా మంది బాలీవుడ్ నిర్మాతలకు నచ్చింది. దీంతో ఈయనకు అవకాశాలు క్యూ కట్టాయి. మరో ఫేమస్ కమ్మ డైరెక్టర్ కోవెలమూడి రాఘవేంద్రరావు. కె రాఘవేంద్రరావుగా ఈయన అందరికీ సుపరిచితుడే. రాఘవేంద్రరావు 1942 మే 23న కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో సూర్యప్రకాష్ రావు దంపతులకు జన్మించారు. రాఘవేంద్రరావు తండ్రి సూర్యప్రకాష్ రావు కూడా దర్శకుడే. రాఘవేంద్రరావు కొడుకు పేరు కూడా సూర్యప్రకాష్. ఇతను కూడా సినీ రంగంలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించారు. సుప్రసిద్ధ దర్శకుడు కె బాపయ్య వీరి పెద్దనాన్న కుమారుడు. ఈయన తండ్రి పెద్ద దర్శకుడైనా కానీ రాఘవేంద్రరావు మాత్రం వేరే వారి వద్దే శిక్షణ తీసుకున్నారు. ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు వద్ద కొన్నాళ్లు సహాయకుడిగా పనిచేశారు. 1975లో వచ్చిన బాబు సినిమా మొదటి ప్రాజెక్ట్. ఇందులో శోభన్ బాబు, వాణిశ్రీ హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత ఎంతో మంది నటులతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. 50 ఏళ్ల నుంచి టాలీవుడ్ కు సేవలు అందిస్తూనే ఉన్నారు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి సినిమాలు తీశారు. అన్నమయ్య, శ్రీమంజునాథ, శ్రీరామదాసు, షిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ లాంటి ఆధ్యాత్మిక చిత్రాలు రూపొందించారు. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు రాఘవేంద్రరావు. శ్రీదేవితో దాదాపు 24 సినిమాలు చేశారు ఈయన. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా అగ్రనటులందరితో సినిమాలు చేసిన రికార్డ్ రాఘవేంద్రరావు సొంతం.
ఈయన దర్శకత్వంలోనే వచ్చిన సత్యం శివం సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించారు. ఇక టీవీ రంగంలో కూడా విశేష సేవలు అందించారు రాఘవేంద్రరావు. ఈటీవీలో ప్రసారమైన శాంతి నివాసం అనే సీరియల్ కు రచయిత, దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈటీవీలో సౌందర్య లహరి అనే పేరుతో ఆయన సినీ జీవిత విశేషాలతో ఒక కార్యక్రమం ప్రసారమైంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి శాంతి నివాసం సీరియల్ కు దర్శకత్వం వహించడం విశేషం. మరో కమ్మ దర్శకుడు కొల్లి హేమాంబర్ధరరావు. ఈయన మరో దర్శకుడు కె ప్రత్యేగాత్మకు సోదరుడు. తన అన్న ప్రత్యేగాత్మ లాగానే మొదట తాతినేని ప్రకాష్ రావుకి సహాయకుడిగా పనిచేశారు. రేఖా అండ్ మురళి ఆర్ట్స్ చిత్ర నిర్మాణ సంస్థలో ఈయన సహభాగస్వామి కూడా. హేమాంబర్ధరరావు దర్శకత్వం వహించిన దేవతా సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే సూపర్ హిట్ గా నిలిచింది. మొదట ఈయన పిచ్చి పుల్లయ్య చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. తండ్రులు కొడుకులు, కలవారి కోడలు, దేవత, వీలునామా, ఇంటి దొంగలు, ముగ్గురు మూర్ఖులు, పూల పల్లకి, మహాప్రస్థానం లాంటి మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు హేమాంబర్ధరరావు. దేవకన్య సినిమాకు కథనందించి దర్శకత్వం కూడా వహించారు. కమ్మకులంలో జన్మించిన మరో గొప్ప దర్శకుడు ఉప్పలపాటి విశ్వేశ్వరరావు. ఈయన యు విశ్వేశ్వరరావుగా ప్రసిద్ధి. సంపన్నుల కుటుంబంలో జన్మించిన చిన్నతనంలో తండ్రి చనిపోవడంతో మేనమామ దగ్గర పెరిగారు. ఆ తర్వాత ముదినేపల్లి, గుడివాడ, విజయనగరాల్లో చదివి బీఎస్సీ పట్టా తీసుకున్నారు. తన బావ ప్రోద్బలంతో సినీ రంగంలో అడుగుపెట్టి గొప్ప సినిమాలు తీశారు. దర్శకత్వంతో పాటు కొన్ని సినిమాలను కూడా నిర్మించారు. ఎన్టీఆర్ హీరోగా కంచుకోట, నిలువుదోపిడి, దేశోద్ధారకుడు, మార్పు, తీర్పు, హరిశ్చంద్రుడు లాంటి హిట్ సినిమాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో వియ్యం అందుకున్నారు. ఎన్టీఆర్ కుమారుడు సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణకు విశ్వేశ్వరరావు కూతురు శాంతిని ఇచ్చి వివాహం చేశారు. ఇక తీర్పు, నగ్న సత్యం, హరిశ్చంద్రుడు, కీర్తి కాంత కనకం లాంటి సినిమాలను డైరెక్ట్ చేశారు విశ్వేశ్వరరావు. మంచి రచయితగా పేరు తెచ్చుకున్న త్రిపురనేని మహారథి కూడా పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించిన ఈయన తెలంగాణ భూ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. పోలీస్ కేసులను కూడా ఎదుర్కొన్నారు. స్వయంగా కవి కావడంతో ఆ తర్వాత దర్శకత్వంపై మనసు మళ్లింది. దీంతో మద్రాస్ చేరుకుని అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎమ్మెల్యే సినిమాకి కేబీ తిలక్ దగ్గర సహాయకుడిగా పనిచేశారు. మాటల రచయితగా ఇతని ప్రయాణం అనువాద చిత్రంతో మొదలైంది. శివగంగ సీమై చిత్రాన్ని యోధాన యోధులుగా తెలుగులో అనువదించారు. దానికి మహారథి మాటలు రాశారు. బందిపోటు సినిమాతో దర్శకుడిగా మారారు. సతి అరుంధతి, కంచుకోట, పెత్తందారు సినిమాలు ఇతనికి రచయితగా మంచి పేరు తెచ్చాయి. దాదాపు 150 సినిమాలకు సంభాషణలు రాశారు మహారథి. కమ్మకులం నుంచి ఎదిగిన మరో గొప్ప దర్శకుడు తొట్టెంపూడి కృష్ణ. టి కృష్ణ అంటే ఈయనందరూ గుర్తుపడతారు. అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి టి కృష్ణ. 1950లో ప్రకాశం జిల్లా కాకుటూరి వారి పాలెంలో జన్మించారు ఈయన. కృష్ణ తన మేనమామ మాజీ మంత్రి టి హైగ్రీవాచారి ప్రోద్బలంతో నాటకాలలో ప్రవేశించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో పనిచేయాలి అనే బలమైన కోరికతో ప్రజానాట్య మండలిలో సభ్యుడిగా చేరి అనేక నాటకాలలో నటించారు. 1984లో ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన అర్ధరాత్రి స్వతంత్రం సినిమాలో నటించారీయన. వంగపండు ప్రసాదరావు రాసిన ఏం పిల్లడో ఎల్దమొస్తవా పాటలో నటించారు టి కృష్ణ. ఆ తరువాత ఉషా కిరణ్ మూవీస్ వారి ప్రతిఘటన చిత్రానికి కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహించి సంచలన విజయాన్ని అందుకున్నారు. 7 సినిమాలని డైరెక్ట్ చేసిన అవన్నీ సామాజిక స్పృహ కలిగిన అద్భుత చిత్రాలుగా నిలిచాయి. ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం వంటి సినిమాలు ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రముఖ తెలుగు నటుడు గోపీచంద్ ఈయన కుమారుడే. ఇదే కోవలోకి వస్తారు అభ్యుదయ భావాలు కలిగిన మరో కమ్మ దర్శకులు మాదాల రంగారావు. వామపక్ష భావజాలం కలిగిన ఈయన అవినీతి, అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు తీశారు. నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించారు. మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవ శంఖం, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ప్రజాశక్తి, బలిపీఠంపై భారతనారి, ఎర్రపావురాలు, స్వరాజ్యం, జనం, మనం వంటి సినిమాల్లో నటించారు. ప్రజానాట్య మండలిలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. తాను నిర్మించిన సినిమాల ద్వారా వచ్చిన లాభాన్ని సిపిఎం పార్టీ కార్యాలయానికి విరాళంగా ఇచ్చేవారట మాదాల. అంతటి భావజాలం ఆనం సొంతం. నేటి తరంలో విప్లవ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన ఆర్ నారాయణమూర్తికి మాదాల స్ఫూర్తిగా నిలిచారు. ఇక ఈయన కుమారుడు మాదాల రవి కూడా సినిమా నటుడే. తండ్రి తీసిన పలు సినిమాల్లో బాలనటుడిగా నటించారు.
మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలోనూ మాదాల రవి నటిస్తున్నారు. ఇలా తెలుగు సినిమా గొప్పతనాన్ని నలుదిశలా వ్యాపింపచేసిన కమ్మ దర్శకులు మరెందరో ఉన్నారు. అలాంటి మరికొందరి గురించి వచ్చే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.